విజన్ ఫిల్మ్ మేకర్స్ విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాతగా, అలాగే పవన్ సాదినేని గారి దర్శకత్వంలో మా నారా రోహిత్ నటించిన ఈ సావిత్రి, అలాగే నందిత నటించిన ఈ సావిత్రి చిత్రం ఆడియో ఆవిష్కరణకు విచ్చేసిన చలనచిత్ర రంగంలోని ప్రముఖులకు, నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు, కళాభిమానులకు, అలాగే నందమూరి నారా అభిమానులకు, పాత్రికేయులకు, అలాగే ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమం కథానాయకుడు అయిన ఇద్దరు, ఒకళ్ళేమో చిత్రం దర్శకులు, రెండోదేమో చిత్రం సంగీత దర్శకులు శ్రావణ్ గారికి, మిగతా చిత్రం నటించిన నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం. ఒక మా కుటుంబ సభ్యులు ఇద్దరే కాకుండా, ఒక నారా రోహిత్, ఒక తారక రత్న అనే కాకుండా మిగతా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ భాగం నేను చిత్రంలో నటించిన పాత్రలు, ఆ చిత్రంలో నాతో ఉన్న సత్సంబంధం, బంధుత్వం, వాళ్ళతో, తర్వాత ఎక్కువగా నా అభిమానులతో, అలాగే నా నియోజకవర్గ ప్రజలతోనే నేను ఎక్కువ గడపడం జరుగుతుంది. కాబట్టి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను అర్చకుడిని అని నాన్నగారు ఒక కొత్త నినాదాన్ని అప్పుడు సృష్టించి, ఆనాడు మరి ఒక రాజకీయానికి ఒక కొత్త అర్థం, సమాజానికి కేవలం ప్రజలు పాలించబడడానికే కాదు, పాలించబడే ప్రజలకి పాలించేవాళ్ళు ఎప్పుడు సేవకులు, వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది అన్న ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, మరి పరవర్తిని సంసారే మృత కోవా నా జాయతే సజాతో ఈయన జాతేనా యాతి వంశ సమున్నతిన్ అంటారు. యాతి వంశ సమున్నతిన్ అంటే పుట్టినవాడు తన కుటుంబానికి, తన ప్రాంతానికి, అది తన గడ్డకి, తన ఊరికి, తన జాతికి, తన దేశానికి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన వాడే నిజమైన అతని జన్మకు ఒక సార్థకం, ఒక పరిపక్వత అంటారు. మరి అటువంటి మహానుభావుడి బిడ్డలుగా, ఆయన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళుగా ఇవాళ అందరూ ఇక్కడ ఈ యొక్క వేదిక మీద అందరితో పాటు, మిగతా అందరి బంధువులతో పాటు కలుసుకుని ఈ పండుగ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి సావిత్రి సినిమా మరి చూస్తుంటే నేపథ్యం మంచి, ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడదా ఒక మంచి సినిమా అనిపిస్తుంది. సావిత్రి అనగానే మరి నాకు గుర్తొస్తుంది మన లెజెండ్ సినిమాలో డైలాగ్, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదు అని. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బార్న్ అవుట్ ఆఫ్ దర్ మదర్ వూమ్స్. చివరికి ఆ దేవుడు కూడా ఆ తల్లి కడుపునే పుట్టుండాలి అని. మరి ఇటువంటి చక్కటి టైటిల్ పెట్టినందుకు సినిమాకి, అంటే ఇవాళ నారా రోహిత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన వినండి చెప్పేది ఇదే గొడవ, వినండి. నారా రోహిత్ మనకి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అంటే తన స్టైల్లో ఒక మెథడికల్ యాక్టింగ్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నెలకొల్పుకున్నాడు జనం అభిమానుల హృదయాల్లో. అయినా ఈనాడు ఇటువంటి మంచి టైటిల్ పెట్టుకుని అతను కథానాయకుడిగా నటించడం అనేది అతన్ని ఈ సభాముఖంగా నా అభినందనలు, నా అభినందన తెలియజేసుకుంటూ, ఎందుకంటే హీరో అనేది ఎప్పుడు జనరల్గా మనం టైటిల్ని బట్టి, అంటే కథను బట్టి టైటిల్ని బట్టి జనం ఆకర్షితులు అవుతారు. అంటే కథ మాకు తెలుసు, మరి టైటిల్ దాని యొక్క రియాక్షన్ మీ నుంచి వస్తుంది మాకు. అటువంటిది
ఒక మంచి టైటిల్ పెట్టుకుని సావిత్రి అనే టైటిల్ పెట్టుకుని ఈ సినిమా చేయడం కూడా ముఖ్యంగా అతనికి దర్శకుడు పవన్ సాధినేని గారికి అలాగే నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది సంగీతం ఫంక్షన్ అంటే నాకు తెలిసి అంటే ముఖ్యంగా సంగీత ఒక ప్రభావం దాని గురించి మాట్లాడాలి ఎక్కువగా. ఇవాళ ఈరోజు నేను చెప్పినట్టు ఇది ఒక మొదటి ఘట్టం, ఒక పెళ్లిలో మొదటి ఘట్టం. సావిత్రి సినిమా నేపథ్యం కూడా ఒక పెళ్లి నేపథ్యంలో జరిగినట్టుంది కథంతా కూడా. సో మొదటి ఘట్టం పెళ్లిలో ఒక పెళ్లి కూతురుని తీసుకొచ్చి గౌరీ పూజ చేయడం, లేకపోతే పెళ్లి కొడుకు బుగ్గన చుక్క పెట్టడం అయితే ఇవాళ ఈ చిత్రం విడుదలకు ముందు మొదటి ఘట్టం ఈ ఆడియో ఫంక్షన్. సో పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. మరి నేను కూడా సంగీతం అంటే చెప్పుకోసుకుంటాను. నాకు తెలిసి మరి సంగీతం యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది అంటే నా వరకు వ్యక్తిగతంగా నేను కూడా మనిషిని. సో మనిషిని అన్నప్పుడు ఎన్నో ఒత్తిళ్ళకి మనం లోనవుతూ ఉంటాం, ఎన్నో ఒత్తిళ్ళకి. అప్పుడు నాకు ముందు గుర్తొచ్చేది నా తల్లిదండ్రులు, నా గాయత్ర పరమంత్రం నా మాతు పరదేవత నా హరే పరతాత నాను తాత్పాతకం పరం. అలాగే మా నాన్నగారు యస్మాత్ పార్థివదేహ ప్రాదుర్భూతేన భగవతి గురుణ సంతున మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే వాగర్తా విసంపక్త వాగర్తా విప్రతిపత్తే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం. ముందు నా నాన్నగారు చేసిన ఓ 2 పాటలు అంటే ఒకటేమో మొదటిది మత్తు బదలనా రిద్దుర మత్తులు మొదలరా. దాంతో ఆ తర్వాత బ్రహ్మంగారి చరిత్రలో చెప్పలేదంట అనకపోయారు, నా మాట వినక తప్పుదారిన నడిచిపోయారు అనేది. ఈ పాటలు వింటే చాలు, ఒకసారి తల్లిదండ్రుల్ని ఈ పాటలు తలుచుకుంటే చాలు, ఎక్కడ లేని ఒక ఉత్సాహం, ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిపోతుంది. సో అలాగే మరి ఒక సంగీత ఒక ప్రభావం అందరూ తెలిసిందే. సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణుగానానికి ఆవుల మంద మేపు మాని మోకరిల్లాయని, నేటికి అంటే నాదస్వర సంగీతానికి నాగు పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే ఈరోజు సప్తర సాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భవ మధుర శబ్దాలైన సారిగమ పదనిస సంగీత సాహిత్య మధుర శబ్దాన్ని వినడానికి ఆడమగ తేడా కానీ, లేకపోతే దరిది తారతమ్యములు కానీ, లేకపోతే పండిత పామరాతి పట్టు విడుపులు కానీ, అభిమాన దురభిమానులనే భేదం అడ్డుకట్టలు ఉండవనింది నా నమ్మకం. సంగీతం అటువంటిది, వినసొంపోయిన సంగీతం. అంటే ముందుగా సంగీతంతో కొన్ని రోగాలు కూడా నయం అవుతాయి అన్నది మన చరిత్ర చెప్తుంది. అటువంటిది అంటే ఊరికే చెప్పలేదు వాళ్ళు, మనం ఏదో అంతా అనుకుంటాం, మన వేదాల నుంచి కూడా అన్నీ మనం ఎందుకు లేని, బట్ వాటిలో చాలా నిగూఢ రహస్యాలు నిగూఢ అర్థాలు ఉన్నాయి వాటిలన్నింటిలో కూడా. అటువంటిది ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా చూసినాం, పాటలన్నీ కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. అలాగే మన ఈ చిత్రానికి మరి సంగీతం వహించిన శ్రవణ్ గారికి ప్రత్యేకంగా మరి ఆణిపుచ్చాల లాంటి 6 పాటల, అంతేగా 6 పాటలకి మణిపుసల్ లాంటి అద్భుతమైన బాణీలు అందించిన శ్రవణ్ గారికి ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పెద్దలు పండితులు అంటున్నారు, మన మేధావర్గా ఉంటుంది ఒక ఇండస్ట్రీలో, వాళ్ళు అంటారు ఏమనంటే ఒక చిత్రం విజయవంతం కావడానికి, ఆర్థికంగా విజయవంతం కావడానికి మరి దోహదపడే చిత్రం ఎలా ఉండాలో ఆలోచించవలసిన విషయం అయితే, మరి చిత్రాన్ని కూడా ఆర్థికంగా విజయవంతం కావడానికి, ఆర్థికంగా లాభం తీసుకొచ్చే సంగీతం కూడా ఎలా ఉండాలన్నది మనమందరం ఆలోచించవలసిన విషయం. మరి ఈ మధ్య చూస్తున్నాం చాలా సినిమాలు రణగొణ ధ్వనిలాగా ఉంది సంగీతం. అసలు పాడేవాళ్ళ గొంతులు వినపడవు కానీ రణగొణ ధ్వని, బాగాలు సరే. ఇప్పుడు పాటలు విన్నాం, చాలా బాగుంది. అలాగే పాటలు రాసిన అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణ చైతన్యకి, అలాగే కిట్టుకి, బాలాజీకి, వాళ్ళందరికీ, అలాగే పాటలు పాడిన వాళ్ళ గాత్రాలను అరువిచ్చిన, వాళ్ళ గొంతును అరువిచ్చిన ఎవరు, నువ్వు కూడా పాడావే పాట? నా చేత ఎవడు పాడించాలా ఇప్పటిదాకా, అందుకే స్టేజ్ల మీద పాడుతున్నా బాబు, కనీసం కచేరీల్లో ఏ పాడించండి నా చేత, ఎవడు పాడించట్లేదు. సరే చాలా ధైర్యం చేశాడు మా రోహిత్. సో రోహిత్కి, అలాగే శ్రావణ్ కూడా పాట పాడినట్టున్నాడు. ఎక్కడ నువ్వు పాడావు కదా ఓ పాట, యాసిన్ నాజిరా,
యాసిన్ నాసిర్ ఆయన పాడాడు. దాని తర్వాత సాయి చైతన్య పాడాడు. ఇంకెవరు హేమచంద్రు, దాని తర్వాత లలిత, కావ్య, ఇంకా చిత్ర, అందరు కూడా పాడారు. నువ్వు పాడలేదుగా పాట, ఈసారి పెంచావు ఎట్రాను. దానికి కాదు, నిమిషాలు ఎందుకు పెంచావు? గుర్తుపట్ల మీసం మీస్తే మనవాడు రాజేష్. సరే, నటుడు అన్నాడు రకరకాల పాత్రలు చేయాలి, ఆ రకరకాల. అలాగే ఈరోజు తారక రత్న ఉన్నాడు, ఒక మంచి పాత్ర చేస్తాడు. మా ఈయన సాయి కొరపాటి గారు నిర్మిస్తున్న చిత్రంలో ఒక మంచి సెకండ్ ఇన్నింగ్స్, అతనికి మంచి ప్రారంభం కాబోతుంది ఆ చిత్రంతో. అలాగే ముందు ముందు మా యొక్క కలయికలను కూడా చూస్తారు సినిమాల్లో, అద్భుతమైన. సో ఒక అదృష్టం ఉండాలి అన్నిటి కూడా. అందరూ కూడా అన్ని పాత్రల్లో, నేనైనా సరే అన్ని పాత్రలు నేను ఏమంటాను, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంట పడమంటే ఎట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా? అమ్మాయిలు వెంట పడాలంటే ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగా. సో ఒక్కొక్క పాత్రలు నిమిడతాను. సో నేను కూడా చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేయాలని ఉంటుంది నాకు. రాణా చేశాను సినిమా. రాణా చేసినప్పుడల్లా ఇప్పుడు రారకృష్ణ చేస్తా అంటే సినిమా నాకు రాణా సినిమా గుర్తొస్తుంది. అందులో ప్రతి నాయకుడు పాత్ర ఒక రకంగా చూస్తే మన అద్భుతమైన అన్న చెల్లెళ్ళ అనుబంధానికి నేపథ్యంలో సాగిన చిత్రం. సో అలా మంచి అవకాశం అందరికీ. రోహిత్ తనకంటూ తనకు ప్రత్యేకమైన ఓ స్థానం చెప్పినట్టు మెథడికల్ యాక్టింగ్ అంతంది. సో వెరీ గుడ్. ఒకళ్ళే అంటే నాన్నగారు అంటూ ఉండేవారు, మా నాన్నగారు అనుకరించేవాడు ఎప్పుడు నకిలీ అవుతాడని, ఎప్పుడు పాత్రలు జీవించేవాడే అసలు నటుడు అవుతాడని. సో అలా ఇద్దరు కూడా, అటు తారకు రత్న, అలాగే నారా రోహిత్ కూడా, నందమూరి తారక రత్న అలాగే నారా రోహిత్ కూడా వాళ్ళకంటూ వాళ్ళు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అలాగే మన మిగతా ఆర్టిస్ట్ అందరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా మా అజయ్, అలాగే 12 తర్వాత రాజేష్, అలాగే ఎవరు ఇంకా ఎవరు ఈవిడ ధనియా బాలకృష్ణ ఆవిడ. మిగతా అందరి కింద కూడా ఉన్నారు కొందరు నటినట్లు. అంతగా మా శ్రద్ధాదాస్ వచ్చింది ఇక్కడికి. టింగో ఇందాక ఉంటుంది ఈవిడ నందిత. ఓ సచ్ నైస్ ఆర్టిస్ట్ అండ్ కోఆపరేటివ్ అంటే నేను కింద నుంచి అరుస్తున్నా యాజ్ నాట్ యాజ్ మీ అని. కొంచెం రావాలి మా పలుకులు కూడా, గెలడాలు, కొంచెం పొడవడాలు. అంటే నేను చూడని ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. అలాగే చాలా బాగుంది ఫంక్షన్, అద్భుతంగా ఉంది. ఇవాళంతా అభిమానులంతా కూడా వచ్చి చాలా సందడి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా అందరి తరఫున, మా కుటుంబం అందరి తరఫున. అలాగే మిగతా అందరూ కూడా మరొకసారి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఈ చిత్రానికి ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డైలాగ్ ఇది మనసు ఇదో టెన్షన్ డైలాగ్ అంటారు. బాబు మీకే బాబా హ్యాపీగా ఉన్నారు. అంత అందరి టైం ఉంది. మా కొడుక్కి టైం ఉంది, మనోడికి టైం ఉంది. కొడుక్కి టైం ఉంది, మనోడికి కూడా. సరే, ఏదైనా యాక్టింగ్ అనేది చివరిగా నాకు తెలిసి ఎన్నో దెబ్బలు తిన్నాను. వీళ్ళని ఎక్కువ దెబ్బలు తినొద్దని చెప్తున్నాను. ఎందుకంటే యాక్టింగ్ అనేది అరవడం, లేకపోతే నవ్వడం, లేకపోతే ఏడవడం కాదు. యాక్టింగ్ అనేది ఇంకొకళ్ళ ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే ఆత్మ అంటే గుర్తొస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటా నేను. కొన్ని ఆత్మలు పూర్వజన్మ పాపఫలం అనుభవించడానికి జన్మిస్తాయి. కానీ కొన్ని గతకృత జన్మ కర్మఫలం అనుభవించడానికి కొన్ని శరీరాన్ని స్వీకరిస్తాయి. కానీ కొన్ని ఆత్మలు, మరికొన్ని ఆత్మలకు గతకృత జన్మ
ఫలం అనుభవ చేయడానికి పుడతాయి. వాళ్ళే కారణ జన్మలు వాళ్ళే దైవాంశ సంభూతులు, అట్టి వారే నందమూరి తారక రామారావు గారు. చివరిగా ఆయన అలాగే మరొకసారి అందరూ కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా, ముఖ్యంగా పాత్రికేయులకు, అలాగే నా నందమూరి నారా అభిమానులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నారా నందమూరి అభిమానులకు, చాలామంది చాలా ఊర్ల నుంచి వచ్చారు.